ప్రజాప్రతినిధికి డైరెక్ట్గా ముఖ్యమంత్రితో యాక్సెస్ ఉందా, లేదంటే ప్రజలతో అయితే యాక్సెస్ ఉంది కదా ఎలాగూ, కానీ ప్రజలతో యాక్సెస్ లేకపోతే ప్రజలందరినీ కూడా పంపించారు కదా, గడప గడపకి వెళ్ళాలన్నారు, మీరు ప్రజలతో కలిసి ఉండాలన్నారు, ప్రజలతోనే ఉండాలి అన్నారు, దాదాపుగా 1.5 year ప్రజలతోనే కలిపి తిప్పారు. కానీ వీళ్ళు చేసినవి ఏవి కూడా ప్రజలకి రావా, లేదంటే ఓన్లీ ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రికి కనెక్షన్ ఖచ్చితంగా ఉంటేనే ఇది ఇక్కడ వరకు చేరితేనే వస్తుందా? ప్రజాప్రతినిధికి సేవ్ ఉండాలి అధికారుల మీద, పరిపాలన మీద. ఓకే, గుడ్ మార్నింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు విధుల్లో తిరుగుతున్నప్పుడు ఎలా ఉందంటే కరెంట్ రావట్లేదు 2 రోజులు నేను చెప్తే అందరిలోనూ వచ్చి కరెంట్ రావట్లేదు చూడు, అప్పటికప్పుడు రిస్టోర్ చేయించగలిగారా? అప్పుడప్పుడు నాలా శాంక్షన్ చేయగలిగారా? ఇళ్ల స్థలాలు వీళ్ళు పంచుకుంటూ వెళ్ళారు, వాళ్ళు తయారు చేస్తే ఎమ్మెల్యేలు అలా 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 అక్కడ ఉండమన్నారు, ఏ స్థలం ఎవరిదో, ఆ పత్రాలు మాత్రం వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు అంతే. బట్వాడా గుమస్తా, బట్వాడా కాదు కదా ఎమ్మెల్యే. ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఇవ్వగలిగారా? ఒక పార్టీకి పరువు కానీ లేదా ప్రభుత్వం యొక్క పని గవర్నెన్స్ మూలమైన వ్యక్తిగా ప్రజాప్రతినిధిని ఎక్స్పోజ్ చేయగలిగి ఉండాలి. లేదు కదా. ఆయన ఎక్కడైనా ఉన్నారు నా ప్రభుత్వం నా ప్రభుత్వం తీరు చూసి నాకు ఓటేయాలని అనాలి. నేను ఇచ్చిన సంక్షేమాలు ఓకే, దానివల్ల ప్రజలకి అందుబాటులో ఉన్న నాయకుడికి ఏ రకమైనటువంటి లేదు ప్రభుత్వం మీద. కానీ ఎలక్షన్స్ ముందు చూసుకుంటే మా ఎమ్మెల్యేగా ఎవరుంటే మాకేంది, మా సీఎంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండాలి అనేటువంటి బాగా నడిచింది కదా ప్రజల్లో నడుస్తుందని చెప్పారా ప్రచారం? అది ఓన్లీ ప్రచారమేనా? ఆ ప్రచారమే. వాళ్ళకి తెలియదండి, వాళ్ళకి చిన్న సమస్యలు ఎక్కువ ఉంటాయి, మీరు ఇచ్చే కన్నా చిన్న సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఓకే, ల్యాండ్ కబ్జా అయిపోయింది, ఎవరో ఆక్యుపై చేశారు, లేకపోతే మా ల్యాండ్ ఇవ్వట్లేదు, ఆ రైతు మగతా ఇవ్వట్లేదు, లేదా పోలీస్ స్టేషన్లో అరెస్టులు జరిగాయి, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు, వాడెవడో నా ఇల్లు నాది పాకలు ఉన్నట్టయితే ఆ మధ్యలో కవర్ చెప్పారు, స్థలం కొనుక్కుందట ఇల్లు కట్టుకోలేట అనంతపూర్ రాయలసీమ, ఎవరో వచ్చేసి వైసీపీ కార్యకర్త అక్కడ రాట్లు వేసేసి షెడ్ వేసేసాట. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే అవ్వలేదు పని, పోలీస్ స్టేషన్కి వెళ్తే అవ్వలేదు పని. ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు, నువ్వు వాడు రాట్లు పీకేసారు, రేకులు పీకేసి నువ్వు వేసేసుకోమ్మా, చూద్దాం ఫోటోలు తీరేయడో చూద్దాం అని. ప్రజలకి ఈ చిన్న సమస్యలు, చిన్న సమస్యలు వస్తాయి. ఓకే, రిజిస్ట్రేషన్ అమలు, లేకపోతే ఏదో డాక్టర్ హాస్పిటల్ సమస్య, పోలీస్ స్టేషన్ సమస్య, స్థలాన్ని కాపాడుకోవడం సమస్య, కాలేజీలు సీట్ సమస్య, లేకపోతే ఉద్యోగం సమస్య, ఎవరికైనా చెప్పుకోవాలి. అమ్మఒడి ఇచ్చేస్తే సరిపోయిందా? పెన్షన్ ఇచ్చే సరిపోయిందా? బతికిదా చర్చలు చూస్తే సరిపోయిందా? అదొక్కటి ప్రభావితం చూపిస్తుంది. సంక్షేమ పథకాల ద్వారా మాత్రమే నేను నెగ్గేస్తాను అనుకోవడంలో అసలు ఎమ్మెల్యేని పట్టించుకోలేదు కదా. ఎమ్మెల్యే వెనకాల వర్గాలు ఉంటాయి, రాజకీయంగా వర్గాలు ఉంటాయి, గ్రామాల్లో నియోజకవర్గాల్లో ఆ వర్గం నాయకుడిని పట్టించుకోలేదు వెళ్ళి. ఓకే, వాళ్ళందరూ వాళ్ళు ఇంకేదో చిన్న చిన్న గ్రూపులు తయారు చేసిన ఏదో ఏమి బాధపడ్డారో కానీ, రే మేము ఉన్నాం సార్, మేము ఉన్నాం మీ వెనకాల, ఎన్నికలు వచ్చే నామినేషన్ రావాలండి. ఇది ఒక లోతుగా ఆలోచించాలండి. రాజకీయ పార్టీ మీరు ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు పార్టీ పెట్టగలిగారు? మీ నాన్నగారికి ఉన్న గుడ్ విల్, మీ నాన్నగారికి ఉన్న గుడ్ విల్, దట్ లెగసీ, నేను దాన్ని వారసుడిగా మీరు చెప్పుకున్నారు. ఎందుకంటే ఆయనకి లెగసీ ఉంది కాబట్టే కదా. ఆయనకేం లెగసీ లేకపోతే మీకేం ఉపయోగపడేవారు? మీరు రాజకీయ పార్టీ ఎలా పెట్టగలిగేవారు? మీరు ప్రజల్లోకి ఎలా వెళ్ళగలిగారు? ఓకే, 600 మంది గుండెలు ఆగిపోయి చనిపోతే వాళ్ళందరినీ మీరు ఓదార్పు యాత్రతో వెళ్ళారు. కారణం ఆ మహానుభావుడికి ఉన్న పేరు. అది మీరు ఎస్టాబ్లిష్ చేసుకోలేదు, మీ పార్టీలో నాయకులు ఎవరిని ఎస్టాబ్లిష్ చేసుకోకుండా చేశారు. మీరు లెగసీని క్యారీ చేసేసారు, అక్కడితో అయిపోయిందా? మీరు లెగసీని క్రియేట్ చేయాలి కదా. ఎవరిని పలకరించారు? ఎవరి దగ్గరికి వెళ్ళారు? మీ నాన్నగారి దగ్గరికి ఎవరైనా వెళ్తే ఎవరైనా ఈ రూల్ పొజిషన్ లేదండి అని ఎప్పటికీ అక్కడైతే ఇళ్ల స్థలాలకి పట్టాలు ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి, ఆ కన్స్ట్రక్షన్ అవ్వట్లేదు. వెళ్ళి ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే కన్స్ట్రక్షన్ అవ్వట్లేదు. ఏమైందంటే లో లెవెల్ అండి, అక్కడ వర్షాలు పడితే నీళ్ళు వచ్చేస్తే ఇది కడితే మాకు ఇక్కడ వద్దంటున్నారండి, అక్కడ ఇల్లు మాకు అక్కడ కట్టదంటున్నారు ఇల్లు వీళ్ళందరూ అన్నారు. కడియం దగ్గర ఈయన ప్రత్యేకించి వెళ్ళారు, జక్కముడి రామ్మోహన్ గారు ఎమ్మెల్యే. ఏమిటి ఏం చేద్దాం అన్నారు. మనం దీన్ని ఎత్తు పెంచలేమన్నారు. మన ఇల్లు కట్టడానికి మన ఫండ్స్ ఎత్తు చేసేలేదు, స్థలం ఇస్తాం, ఎత్తు
వాళ్ళే చేసుకోగలరు, ఇది మనం ఎలా చేయాలి చూద్దాం అని అప్పటికప్పుడు నిర్ణయాలు తీసేసుకున్నారు ఆయన. తీసుకున్నారు టగటగ దాన్ని ఎచ్చేసి పని చేయండి, ఓకే దానికి ఎంత ఖర్చు అవుతుందో ఎక్కడి నుంచి ఏర్పాటు చేద్దాం చూద్దాం, దాని ఖర్చు అంతా ఎలాగ ఏర్పాటు చేద్దాం చూద్దాం అన్నారు. దట్ ఈజ్ రిక్వైర్డ్. మీరు వెళ్తే సమస్య చెప్తారు, సమస్య అప్పటికప్పుడు పరిష్కారం చేయాలి స్పాట్లో. అది నాయకత్వం. చూద్దాం, ఎవరు మాట్లాడకండి, ఎవరు నాతో మాట్లాడకండి, ఇక్కడ నాకు ఎవరు మాట్లాడకండి, నేను ఐ కెనాట్ పాస్ ఆర్డర్స్ ఆన్ ది స్పాట్. గవర్నెన్స్ అంటే ఏమిటర్థం? ప్రాణాలు పోతుంటే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోగలగాలి, స్పాట్లో నిర్ణయం తీసుకోగలగాలి. అధికారులైనా అంతే, రాజకీయ నాయకులైనా అంటే, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి మంత్రులుగైనా అంతే. మంత్రులు చేతగానే చేష్టలుడికిపోయి ఉండకూడదండి. చేష్టలుడికి ఉండిపోతే ఇందిరాగాంధీ ఓడిపోవడం కారణం ఏంటి? మిగతా వాళ్ళందరూ కూడా చేష్టలుడిపోయి ఆవిడ యొక్క మహారాణిగా ఉండేది ఆవిడ. అలాగుంటే ప్రజాక్షేత్రంలో నాయకుడు అన్నవాడు ఎదురు తిరగలేకుండా అధికారులు పిలిపించి కొవ్వు పనులు చేయించి అతను ఆర్డర్స్ వేయగలిగి ఉండాలి. కమా బాధితుల్లో అతను బాధితులే కనపడిపోయాడు నాకు ఎవరన్నా గుడ్ మార్నింగ్ ఎత్తర్లో. కేతిరెడ్డి గారు చాలామంది ఎవరైతేనే చాలా చోట్ల తిరిగారు. ఏమయ్యా నువ్వు ఇలాగ ఆక్యుపై చేసి కట్టుకున్నావు, వీళ్ళు పక్క వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, ఇది ఆక్యుపై చేసి కట్టేసారు సార్, రోడ్డు ఎలా సైకిల్ స్కూటర్లు అట్లయితే సార్, ఏమో ఇలా ఆక్యుపై చేసి కట్టేస్తున్నాడు అంటే, ఇలా ఆక్యుపై చేసి కట్టేస్తుంటే ఆక్యుపై చేసి కట్టే మరి వెళ్తే మా బాత్రూమ్ లేదండి ఇలా అనేవాడు. చూడు తీసే ఎలా కాదని వెళ్ళిపోయేవాడు. అంతేకాని స్పాట్లో కమాన్ కట్ చేయండి, రిమూవ్ ఇట్, రెస్టోర్ ది రోడ్ ఆక్యుపై చేసి కట్టారు, నో రెస్టోర్ ది రోడ్. అలాంటి ప్రయత్నాలు జరగలేదంటారా? అస్సలు లేదు. ప్రజాప్రతినిధులకు నియోజకవర్గంలో తిరిగితే ప్రజలు తీసుకొచ్చేటువంటి ఏదైతేనంటే వాళ్ళ సమస్యలు ఉన్నాయో స్పాట్లో పరిష్కారం జరగలే. ఇప్పుడు అవే ఇంత ఘోర పరాజయానికి గల కారణాలా? ఒక అంశం, ఇదో వన్ ఆఫ్ ద మేజర్ అంశాలు ఇటువంటి అంశం. అసలు ప్రజలకి ఇంకేమి కావాలి? ఈ కేవలం నువ్వు డబ్బు పంపించే డబ్బేనా? ఇంకేమైనా ఉన్నాయా? ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలు ఇంకేమైనా ఉన్నాయా? అంశాలు పరిపాలన యొక్క చట్టంలోకి వస్తాయా? డబ్బులు వితరణ చేయడమే పరిపాలన చట్టంలో ఉందా? గుడ్ గవర్నెన్స్ అంటే సంక్షేమ పథకాలంటే డబ్బు ఇచ్చేయడమే, డబ్బే, అదొకటేనా? అంటే ఇక్కడ నాట్ ఓన్లీ డబ్బు కదా, సంక్షేమ పథకాల ద్వారా ఎటువంటి పథకాలు కావాలో ఇస్తున్నారు. వాటితో పాటే విలేజ్ సెక్రటేరియట్లు వచ్చినాయి, వాలంటీర్ వ్యవస్థ వచ్చింది, నాడు నేడు స్కూల్స్ ద్వారా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారు, మెడికల్ కాలేజీలు వస్తుండే, పోర్ట్లు వస్తుండే. ఇవన్నీ అభివృద్ధి కింద కావచ్చు, లేదంటే ప్రజల సంక్షేమం కింద నిత్య పరిపాలన జరగడం అనేది. కుర్రాడు మా ఇంట్లో ఉన్నాడు, 6 ఏళ్ళ కుర్రాడు, 5 ఏళ్ళు నువ్వు జనరల్ సార్వత్రికంగా వచ్చాడు, 11 ఏళ్ళ వయసు అయ్యాడు. వాడు ఆ పెరుగుదల స్వతహాగా పెరిగేది, అది ప్రకృతి సిద్ధంగా పెరుగుదల. ఆ పెరుగుదల కూడా నేను తండ్రిగా నా విజయం. వీడు 5 ఏళ్ల క్రితం ఇంత పొట్టుగా ఉండేవాడు, ఇప్పుడు 6 ఏళ్ళు ఎప్పటికి 5 అడుగులు వచ్చాడు. వీడు బరువు పెరిగాడు, వీడు కొంచెం ఒళ్ళు వచ్చింది. సహజమైన పెరుగుదల ఇది. పన్నులు వసూలు చేస్తున్నారు, సహజమైన పరిపాలన ఉంటుంది, సహజమైన మార్పులు వస్తుంటాయి. రోడ్లు ఎక్కడ 5 ఏళ్ళు జరిగితే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎప్పుడు రోడ్లు అధ్వానంగా ఉన్నట్టే చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే, ఎన్నాళ్ళు చెప్తావా అన్నాను నేను. 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, ఏడాది, నువ్వు ఎన్నికలు వచ్చే వరకు కూడా అదే పాట, చంద్రబాబు నాయుడు కారణం. మీరు రోడ్ ట్యాక్స్ వసూలు చేయట్లేదా? హౌస్ ట్యాక్స్ వసూలు చేయట్లేదా? ఇన్ని ట్యాక్స్లు వసూలు చేస్తూ ప్రజల్ని ట్యాక్స్ల మధ్య నొక్కేసి అభివృద్ధి కనపడలేదు. లారీ వెళ్తే వాగులోంచి వెళ్తుందో, లారీ రోడ్డు నుంచి వెళ్తుంటే ఒకప్పుడు రోడ్డు ఉండేది, ఇది వాగయింది. ఇప్పుడు ప్రజలు నిన్ను వేసే ప్రశ్నలన్నీ ఇవే. దానికి సమాధానం చెప్పడానికి లేకపోతే సమస్యతో వచ్చే కోపం ఈగో వల్ల పెరుగుతుందండి. ఓకే, మీ సమస్య వినడానికి చెప్పడానికి ఎవరు లేడదు కదా, ఈ సంగతి చెప్తానంటారు మీరు. మీ సమస్య విన్నానుకోండి, అయిపోతుందమ్మా, నీళ్ళు అన్నీ దిగట్లేదు కదా, రోడ్డు కట్ అయిపోయింది, ఇక్కడ ఆ కాలువ ఒకటి కట్ అయిపోయింది, దీంట్లో పడిపోతుంది, చెరువు ఒకటి కట్ అయిపోయిందమ్మా, ఈ చెరువు బాగు ఏం చేస్తాను, ఆ కాలువ బాగా బాధ్యం అయిపోతుంది, ఇది కూడా బాగిపోతుంది. ఒక్కసారి ఒప్పు పట్టాలి. మరి నువ్వే అందరికీ చెప్పాలన్నప్పటికీ కొంచెం ఆహ్వం తగ్గుతుంది. ఏమంటే సఫర్ అయిన వాడికి, వాడి మాట వినని వాడు ఉంటే సఫర్ అంటే బాధ ఏదైతే ఉందో, సమస్య ఏదైతే ఉందో, సమస్యకి జోడింపు ఏంటంటే నన్ను పట్టించుకోరా,
నన్ను పట్టించుకోరా అన్న ఉంటుందండి. ఆత్మాభిమానం, దాన్ని అహం అనండి, ఎగువ అనండి, ఆత్మాభిమానం అండి. మనిషిని పట్టించుకోకపోతే, పలకరించకపోతే నా ఓ పూట పస్తుంటాను తప్ప ఆత్మాభిమానం చంపుకొని రకాలు ఉంటారు. చాలా కారణాలు ఉన్నాయి. రోడ్డు తవ్వండి, ఎక్కడెక్కడండి అసలు రోడ్డు వేసిన ఎక్కడైనా ఉంటే దాని కిందంతా స్టాండే.